వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈ రోజు అయితే మీకు లెన్స్ ప్రోటోకాల్ గురించి చెప్పబోతున్నాను. ఈ లెన్స్ ప్రోటోకాల్ ఏంటంటే ఫ్రీ ప్రాజెక్ట్ అయితే కాదు, ఇందులో మనీ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి బ్రో అంటే 9 పాలిగాన్ టోకెన్స్ అరౌండ్ $4 to $4.5 అయింది. అంటే ఇంకా మీకు మాక్సిమం $5 వేసుకోవడమే. సో $5 పెట్టి మీరు లెన్స్ హ్యాండిల్ అనేది బై చేసేసి మీరు పోస్ట్లు అనేది చేయాలి. ఇది బేసిక్గా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎట్లా అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేదంటే డైలీ పోస్టులు కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా. సో అదే టైప్లో ఇక్కడ లెన్స్ ప్రోటోకాల్ అనేది ఇది Web3లో, అది Web2లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి Web2లో అది సోషల్ మీడియా లాగా. సో ఇక్కడ Web3లో సోషల్ మీడియా వచ్చేసి లెన్స్ ప్రోటోకాల్ వీళ్ళైతే బిల్డ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఉంది ఈ ప్రాజెక్ట్, ఓల్డ్ ప్రాజెక్టే. ఇక్కడ మీరు చూసుకుంటే 46 million ఫండింగ్ కూడా ఇది రేస్ చేసింది. అంటే రీసెంట్గానే వచ్చింది 31 million, అంతకుముందు 15 million ఉంది. సో ఇక్కడ కన్సెన్సిస్ అంటే లీనియా ఉంది కదా, మెటామాస్క్ డెవలపర్స్ వీళ్ళు కూడా, కన్సెన్సిస్ అనేది పేరెంట్ కంపెనీ. సో వీళ్ళందరూ మంచి బ్యాకర్స్, అందరూ పెద్ద బ్యాకర్స్, వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు. సో మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఈ లెన్స్ ప్రోటోకాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ డ్రాప్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు కనుక ఇది ఏదైతే లెన్స్ హ్యాండిల్ ఉందో అది బై చేసి డైలీ పోస్టులు చేసి యాక్టివ్గా ఉండడం వల్ల మీకు ఏ డ్రాప్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అట్లా మీకు ఏ డ్రాప్ వచ్చాక ఎంత వస్తుంది బ్రో, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మినిమం అయితే $500 ఎబోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1.2 lakh 1.3 lakh లైక్ 1.2 to 1.3 lakh లెన్స్ హ్యాండిల్సే ఉన్నాయి. సో అంతమందికి అయితే ఏ డ్రాప్ వస్తుంది. ఇంకా మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చా అని అడిగితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళే పోస్ట్ చేశారు, ఇఫ్ యూ ఆర్ నాట్ పోస్టింగ్ ఆన్ లెన్స్ స్టార్ట్ టుడే అని. ఇతను కూడా పోస్ట్ చేశాడు, ఈ స్టానీ అనే అతను. ఈ స్టానీ అంటే ఎవరో కాదు, ఈ ప్రాజెక్ట్ ఫౌండరే, ఈ లెన్స్ ప్రాజెక్ట్ ఫౌండరు. అండ్ ఇతను ఆల్రెడీ ఇంకో ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ నేమే ఆవే ప్రోటోకాల్. ఈరోజు మీరు ప్రైస్ చూసుకుంటే $100 ఎబో ఉంది ఒక టోకెన్ ప్రైస్ వచ్చేసి ఆవే ప్రోటోకాల్ది. సో అయితే అది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఉంది కదా, ఆవే ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. సో ఇది నెంబర్ 1 ప్రాజెక్ట్ ఈథీరియం చైన్లో లిక్విడిటీ ప్రోటోకాల్కి, లిక్విడిటీ అవన్నీ బారోయింగ్ అండ్ సప్లయింగ్కి. సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి వచ్చే డౌట్, మేము లెన్స్ హ్యాండిల్ బై చేస్తే మాకు ఏ డ్రాప్ వస్తుందా? రాదు. లెన్స్ హ్యాండిల్ మీరు బై చేసి వదిలేస్తే రాదు. నీ వీడియోలో ఏదైతే చెప్తున్నానో అదంతా మీరు స్కిప్ చేయకుండా చూడాలి. చూసి నేను ఏదైతే చెప్తున్నానో అదంతా విని మీరు కరెక్ట్గా అదే టైప్లో ఫాలో అయితేనే మీకు ఏ డ్రాప్ అయితే వస్తుంది. కానీ మీరు ఏదో వేరే చోట చూసేసి లెన్స్ హ్యాండిల్ బై చేసి ఇంకా ఏ డ్రాప్ వస్తుందా అంటే రాదు, పక్కా రాదు. మీకు యాక్టివిటీ అనేది ఉండాలి. నేను ఎట్లా చెప్తున్నాను, ఏం చెప్తున్నాను కరెక్ట్గా మీరు అది జిరాక్స్ దింపితేనే మీకు ఏ డ్రాప్ అయితే వస్తుంది, కానీ లేకుంటే రాదు. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు మెటామాస్క్లో 9 పాలిగాన్ టోకెన్స్ ఉంటే చాలు. 8 పాలిగాన్ వచ్చేసి మింట్కి అయింది, 1 పాలిగాన్ టోకెన్ వచ్చేసి మీకు గ్యాస్ ఫీజ్కి అట్లా వాటికి ఉపయోగపడింది. సో 9 పాలిగాన్ టోకెన్స్, 8.5 ఉన్నా పర్లేదు, 8.5 పాలిగాన్ టోకెన్స్ ఉన్నా ఇబ్బంది లేదు. సో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే స్టెప్స్ చూపిస్తున్నానో ఇవన్నీ చేయండి. అండ్ మీ దగ్గర ఒకవేళ పాలిగాన్ టోకెన్స్ లేకపోతే విత్డ్రా చేసుకోండి ఏదైనా ఎక్స్చేంజ్ నుంచి, లేదంటే మీ మెటామాస్క్లో ఏదన్నా వేరే ఆర్బిట్రమ్లో కానీ ఏదన్నా వేరే టోకెన్స్ ఏమైనా ఉంటే బ్రిడ్జ్ చేసుకోండి. ఇదిగో రిలే డౌట్ లింక్లోకి వచ్చేసి. సో అది అర్థమైంది అనుకుంటా మీకు. సో ఇప్పుడైతే ఇదిగో ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే మీకు. తర్వాత ఇక్కడ వచ్చేసి క్లెయిమ్ యూజర్ నేమ్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని వస్తుంది. కనెక్ట్ వాలెట్ అయితే ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసాక మీరు మెటామాస్క్లో అయితే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. కన్ఫర్మేషన్ అయితే ఇచ్చాక కనెక్ట్ అయితే అయిపోయాక మీకు ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ యూజర్ నేమ్ అని మీకు ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. నేనైతే 0x క్యాట్ అని ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే నేను క్యాట్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ మీకు ఒకవేళ యూజర్ నేమ్ అనేది అవైలబుల్గా ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది, లేదంటే చూపించదు. సో ఇదైతే తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ పే విత్ కార్డ్ అండ్ పే విత్ క్రిప్టో అని ఉంటుంది. పే విత్ క్రిప్టో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక మీకు మెటామాస్క్లో నెట్వర్క్ అనేది పాలిగాన్ నెట్వర్క్లో ఉండాలి, అది ఉందో లేదో చెక్ చేసుకోండి. పాలిగాన్ పెట్టేసుకుంటే ఆల్ ఓకే. తర్వాత మీకు వచ్చేసి 8 పాలిగాన్ టోకెన్స్ అయితే మీకు ప్రైస్ అయితే పడిద్ది. అండ్ ఫీజు వచ్చేసి 0.0004, చాలా తక్కువ ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, ఐ అగ్రీ అనేది అయితే క్లిక్ చేసి క్లెయిమ్ ఫర్ 8 పోల్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ
మీకు సైన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు $0.03 పాలిగాన్ ఫీజు అనేది పడుతుంది. మనకి టోటల్గా 8 పాలిగాన్స్ 8.1 పాలిగాన్ ఉంటే సరిపోద్ది. సో తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే చేయండి. కన్ఫర్మేషన్ అయితే చేశాక ఇది ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ సెంట్ అని వస్తుంది. అది అయిపోయాక మనకి లెన్స్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పర్సనలైజ్ స్టెప్లోకి వెళ్ళిపోద్ది. ఇవి చూసుకోవచ్చు, యువర్ యూజర్ నేమ్ వాజ్ క్లెయిమ్డ్ అని వస్తుంది కదా. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చుకోండి. నేనైతే క్రిప్టోకాట్ తెలుగు అని ఇస్తున్నాను. సో ఇక్కడ బయోలో కూడా అంతే, బయోలో కూడా మీ ఇష్టం వచ్చిన బయో ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ సేవ్ ప్రొఫైల్ అని ఉంది కదా, సేవ్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే, అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసి చూపిస్తాను అది కూడా. సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ తర్వాత సేవ్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేయండి. సేవ్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు సిగ్నేచర్ అయితే వస్తుంది. జస్ట్ గ్యాస్లెస్ అయినా, అది మీకు ఏం ట్రాన్సాక్షన్ ఫీజు ఏం పడదు. సో తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే అప్డేటింగ్ ప్రొఫైల్ అని పడింది కదా. సో ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హే అని ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. ఇది ఒకవేళ మీకు ఇక్కడ రాకపోయినా కానీ నేను లింక్ అనేది ఇస్తాను, hey.xyz అనేది లింక్. ఆ లింక్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు లెన్స్ ప్రొఫైల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇట్లా ఓపెన్ అయిపోయింది మీకు వెబ్సైట్ అయితే ఇట్లా ఓపెన్ అయిపోయాక మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు లెన్స్ ప్రోటోకాల్ లైక్ లెన్స్ హ్యాండిల్ అనేది ఉంది కాబట్టి మీకు ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, లాగిన్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ బ్రౌజర్ వాలెట్ అని ఉంది కదా, అదైతే మీరు లైక్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ఏదైతే లెన్స్ హ్యాండిల్ ఏదైతే మింట్ చేశారో 8 పాలిగాన్ పెట్టి అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు మింట్ అవ్వకపోతే ఇక్కడ కనిపించదు, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మెటామాస్క్లో మళ్ళీ సిగ్నేచర్ అయితే వస్తుంది. లైక్ ఇవన్నీ గ్యాస్లెస్ సిగ్నేచరే, మీకేం ఫీజు అయితే పడదు. సో తర్వాత ఇట్లా ఓపెన్ అయిపోయింది మీకు స్క్రీన్ అయితే hey.xyz. తర్వాత ఇట్లా ప్రొఫైల్ ఓపెన్ అయింది. ప్రొఫైల్ ఓపెన్ అయిపోయాక చూసుకుంటే మనకి ప్రొఫైల్ అయితే ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం కింద స్క్రోల్ చేసేస్తే మీకు ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేసుకోండి. ఎడిట్ ప్రొఫైల్ సెక్షన్లోకి వచ్చేసాక ఇక్కడ మీకు నేమ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. లొకేషన్ పెట్టేసుకోండి, ఏదో ఒకటి వెబ్సైట్ ఒకవేళ ఉంటే పెట్టేసుకోండి. లేదంటే ఇక్కడ ట్విట్టర్ ఉంటుంది కదా, మీ ట్విట్టర్ లింక్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసేసుకున్నాక ఆ తర్వాత ఇక్కడ బయో అవతార్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కవర్ ఫోటో కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మీరు సేవ్ కొట్టేయండి. సేవ్ కొట్టేస్తే మీకు సేవ్ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు సింపుల్, మీరు ఈ ప్రాజెక్ట్లో చేసేది ఏం లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఏంటంటే మీకు ఫాలోవర్స్ అనేది ఉండాలి. మీకు ఈ లెన్స్ హ్యాండిల్లో ఫాలోవర్స్ అనేది ఉండాలి. ఫాలోవర్స్ లేకపోతే కష్టమైపోయింది. వీళ్ళు ఫాలోవర్స్ని బట్టి కూడా మీకు ఏ డ్రాప్ ఇచ్చే అయితే ఛాన్స్ అయితే ఉంది. మీకు ఫాలోవర్స్ ఉండరు కదా, ఒకవేళ ఫాలోవర్స్ ఎట్లా తెచ్చుకోవాలి బ్రో అని అడిగితే ఏం లేదు. మీరు ఇక్కడ వచ్చేసి క్రిప్టోకాట్ తెలుగు అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సేమ్ నేను ఎట్లయితే చూపించాను క్రిప్టోకాట్ తెలుగు, ఇది ఈ ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ కనిపించిందంటే ఇది మనదే హ్యాండిల్, వేరే వాలెట్లో నేను అనేది మింట్ చేశాను. సో అదైతే మీరు క్రిప్టోకాట్ తెలుగు అనేది అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీరు ఇక్కడ వస్తే ఫస్ట్ మనల్ని అయితే ఇక్కడ ఫాలో కొట్టండి. అర్థమైంది కదా, మీరు ఇక్కడైతే ఫాలో కొట్టండి. ఫాలో కొట్టేశాక ఇక్కడ మీరు చూసుకుంటే ఫాలోడ్ అని వస్తుంది. ఫాలోడ్ అని వచ్చిందంటే మీకు ఫాలో అయిపోయినట్టే. అప్పుడు ఇక్కడ మనకి ఒక ఫాలోవర్స్ అనేది వస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరన్నా స్టార్టింగ్ లెన్స్ హ్యాండిల్ ఎవరైతే మింట్ చేసి మన ప్రొఫైల్లోకి వచ్చారో నా ఫాలోవర్ సెక్షన్లోకి వెళ్ళిపోయి ఇట్లా ఫాలోవర్ సెక్షన్లో మనకి ఇక్కడ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ లిస్ట్ అనేది కనిపిస్తుంది కదా, లిస్ట్ అనేది కనిపించినప్పుడు ఇక్కడ కనిపించిన లిస్ట్ అందరికీ ఫాలో కొట్టేయండి. అట్లా మీరు 1 by 1 అందరికీ ఫాలోలు కొట్టుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు మీరు ఒకరిని ఫాలో కొడతారు, వాళ్ళు వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవుతారు. అట్లా మీకు ఎవ్రీ పర్సన్కి నాకు ఫాలోవర్స్ వస్తారు, మీకు ఫాలోవర్స్ వస్తారు. అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఫాలోవర్స్ అనేవాళ్ళు వస్తూనే ఉంటారు. సో అట్లా మీరు ఫాలోవర్స్ని అయితే ఎర్న్ చేసుకోండి. లైక్ 100 మెంబర్స్ని 200 మెంబర్స్ని అట్లా మినిమం అయితే 100 ఫాలోవర్స్ని ఉండేటట్టు చూసుకోండి. సో ఏం లేదు, డైలీ మీరు వచ్చేసి లైక్ ఈ ప్రొఫైల్ సెక్షన్లోకి వచ్చేసి మన ఫాలోవర్స్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫాలో కొట్టేయండి. అట్లా మీరు ఒకళ్ళు వాలంటీర్గా చేసుకోవాలి. చేసుకుంటేనే మీకు ఫాలోవర్స్ అనేది వస్తారు. వేరే వాళ్ళు మనల్ని ఫాలో కొడతారులే, వీళ్ళని మనం ఫాలో కొట్టాల్సిన అవసరం లేదు, మనకి ఎట్లాగో ఫాలోవర్స్ వస్తారు కదా అని మీరు అట్లా అనుకోవద్దు. నేను కూడా ఫాలో అవుతాను. లైక్ ఏంటంటే నాకు అవైలబిలిటీని బట్టి నేను కూడా మీకు కొంతమందిని అయితే ఫాలో అవుతాను. సో అదైతే మీరు గుర్తుపెట్టుకొని ఫాలోవర్స్ అయితే
తెచ్చుకోండి. ముందు మనల్ని అయితే ఫాలో అవ్వండి, తర్వాత మీరైతే అందరినీ ఫాలో అవుతూ ఉండండి. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, సెకండ్ క్రైటీరియా ఏముంటుంది అంటే మీరు పోస్టులు పెట్టాలి. ఇందులో పోస్టులు అంటే ఎట్లా అంటే హాయ్ బాయ్ ఇట్లా పెట్టొద్దు. ఇట్లా పెడితే మీరు పక్కాగా మీకు ఏ డ్రాప్ అయితే రాదు, సైబిల్ కింద వేసేస్తాడు. సైబిల్ అంటే ఏదో రోబోట్ చేస్తున్నట్టు అట్లా వస్తుంది యాక్టివిటీ. ఇక్కడ అట్లా రాకుండా ఏం చేయాలి బ్రో అని అడిగితే ఏం లేదు, సింపుల్. మీరు ఏదో ఒక పోస్ట్ పెట్టండి. నార్మల్గా మీరు ఏవో మన పోస్టులు ఉంటాయి కదా, సేమ్ పోస్టులు అయితే కాపీ పేస్ట్ చేయొద్దు. మీరు ఏదో ఒకటి ఓన్గా ఒక ప్రాజెక్ట్ గురించో, లేదంటే మీకు నోట్కి వచ్చింది ఏదో ఒకటి, లేదంటే కొటేషన్స్ ఉంటాయి కదా, బ్రౌజర్లో కొటేషన్స్ ఉంటాయి, ఆ కొటేషన్స్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయడం అట్లా చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను మన ఛానల్లో ఉండేది పోస్ట్ అయితే ఒకటి కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీడియా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఒకవేళ మీరు ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకోండి, ఈ మీడియా అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎమోజీ అప్లోడ్ చేయాలంటే ఎమోజీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో లేదంటే గిఫ్ అప్లోడ్ చేయాలనుకుంటే గిఫ్. సో తర్వాత ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ అనేది ఉంటుంది. ఒకవేళ పోల్ పెట్టాలనుకుంటే పోలు, కలెక్ట్ అంటే ఇక్కడ మీకు కలెక్ట్ అనేది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి ఇక్కడ మీరు సేవ్ చేసేయండి. టైం లిమిట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీకు అవసరం లేదు, సో అందుకని నేను చెప్పట్లేదు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు పోస్ట్ అని ఉంది కదా, పోస్ట్ అనేది అయితే క్లిక్ చేయండి. సో మీరు రోజు హాయిలు బాయలు అయితే పెట్టద్దు. అది అట్లా చేస్తే మీకు బాట్ కింద వస్తుంది యాక్టివిటీ. మీకు ఏ డ్రాప్ అయితే పక్కా రాదు. 100% నేను గ్యారంటీ ఇస్తాను, మీకు పక్కా ఏ డ్రాప్ అయితే రాదు. హాయిలు బాయలు పెట్టద్దు. మీరు ఏమైనా నార్మల్ కొటేషన్స్ కానీ ఏదన్నా బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి ఉంటుంది కదా మ్యాటర్, ఏదో ఈరోజు వచ్చిన న్యూస్ కానీ లేటెస్ట్ న్యూస్ కానీ అట్లాంటివి పోస్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు పోస్ట్ చేసినవి అన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి యువర్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోండి. యువర్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను పోస్ట్ చేశాను కదా, మనం పోస్ట్ చేసిన పోస్టులన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇది సెకండ్ యాక్టివిటీ. థర్డ్ యాక్టివిటీ ఏంటి అంటే, థర్డ్ యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్ హోమ్లోకి వచ్చేసాక ఇప్పుడు నన్ను ఫాలో అయితే నేను పెట్టే ప్రతి పోస్ట్ మీకు వస్తుంది. మీరు వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మిర్రర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్లానే మనకి మన నేమ్ వస్తుంది. ఇక్కడ ఇట్లా మన నేమ్ వచ్చి ఇట్లా పోస్ట్ కిందన మిర్రర్, కామెంట్, ఇవన్నీ లవ్ అంటే లైక్ సింబల్ ఇవన్నీ వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది కామెంట్ సింబల్ అనేది క్లిక్ చేసి కామెంట్ అయితే చేయండి. అర్థమైంది కదా, ఇది ఇక్కడ కామెంట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ వాట్స్ న్యూ అని వస్తుంది. సో ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ కామెంట్ అనేది క్లిక్ చేసేస్తే కామెంట్ అయితే వెళ్ళిపోయింది. అట్లా చేయడం వల్ల ఆర్గానిక్ యాక్టివిటీ డిటెక్ట్ అయ్యింది. మీ అకౌంట్లో ఆర్గానిక్ యాక్టివిటీ ఉండాలి. లైక్ మీరు ఇన్ఆర్గానిక్గా అంటే బాట్ లాగా ఏదో ఊరికి కామెంట్లు పెట్టడం అట్లా ఇట్లా పెట్టద్దు. జస్ట్ మీకు ఏమనిపించిందో అది పెట్టండి కామెంట్. అండ్ ఈ మిర్రర్ ఉంది కదా, మిర్రర్ అనేది చేస్తే చేయండి, లేదంటే లేదు. లేదంటే లైక్ అని ఉంది కదా, జస్ట్ లైక్ అనేది క్లిక్ చేయండి. ఇట్లా మిర్రర్ ఉంది కదా, సో ఇట్లా కోడ్ పోస్ట్ అంటే దానికి రిప్లైగా ఏదో ఒకటి ఇవ్వడము, లేదంటే మిర్రర్ చేయడము అట్లా చేయండి. అట్లా చేయడం వల్ల మీకు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మిర్రర్ చేయడం వల్ల పోస్ట్ హ్యాస్ బీన్ మిర్రర్డ్ అని ఇట్లా వచ్చింది కదా, సో అట్లా వస్తుంటాయి. సో ఇట్లా ఆర్గానిక్ యాక్టివిటీ అయితే మీరు బిల్డ్ చేసుకోండి. రోజు నేను ఒక 3-4 పోస్టులు అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైతే లెన్స్ హ్యాండిల్ అయితే బై చేశారో వాళ్ళందరూ వెళ్ళి లైక్ మన పోస్టులని మీరు లైక్ చేయడానికి, లైక్ రీట్వీట్లు చేయడానికి అట్లాంటివి ట్రై చేయండి. ట్రై చేస్తే ఏంటంటే ఆర్గానిక్గా ఉంటుంది యాక్టివిటీ. అప్పుడు మీకు ఏ డ్రాప్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ 99% వస్తుంది. సో ఇలా అట్లా చేయడం వల్ల వస్తుంది. అండ్ ఏ డ్రాప్ ఎప్పుడు వస్తుంది బ్రో, ఇంకా టైం ఉందా అని మీకు డౌట్ రావచ్చు. ఏ డ్రాప్ అయితే ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ ఎక్కువ ఫండింగ్ రేస్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇట్లా మీరు చూసుకోవచ్చు. లాస్ట్ ఫండింగ్ రౌండ్ 15 million ఉంటే ఈ ఫండింగ్ రౌండ్ 31 million ఉంది. సో ఈ ప్రాజెక్ట్ అయితే మేబీ సూన్ రావచ్చు, లైక్ ఒక 3 to 6 months లోపు. నేను అనుకునేది ఏంటంటే ఒక 2 months తర్వాత వస్తుంది అనుకుంటున్నాను. మార్చ్ Q1 2025 అంటే మార్చ్ లోపు అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో మీరైతే ఎంత త్వరగా జాయిన్ అయిపోయి మీరు పోస్టులు అనేది చేయడము, రీట్వీట్లు చేయడము, లైక్లు చేయడము, అంటే మీరు కనపడిన పోస్ట్ అలా చేయొద్దు. అట్లా చేసినా కానీ బాట్ యాక్టివిటీ వస్తుంది. జస్ట్ రోజుకి ఒక 3-4 likes అట్లా ట్రై చేయండి. అంతే, ఆర్గానిక్గా ఉండడానికి ట్రై చేయండి. సో ఇట్లా చేయడం వల్ల మీకు ఏ డ్రాప్కి అయితే క్వాలిఫై అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మినిమం అయితే $500 అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 500 పైన వస్తుంది, $1000 అట్లా మీరు క్వాలిఫై అయితేనే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసి మీరు క్వాలిఫై అయితేనే వస్తుంది. మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో ఏమాత్రం మీకు హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.